హాయ్ హలో వ్యూయర్స్. ఈ ప్లేస్ ఎక్కడ అనుకుంటున్నారా? ఎక్కడో కాదండి, మన పెద్దాపురం అండి. మన పెద్దాపురంలో శతాబ్ది పార్క్. ఇట్స్ ఎ వండర్ఫుల్ ప్లేస్ ఫర్ కిడ్స్. ఒక్కసారి విజిట్ చేయండి పెద్దాపురం వచ్చినప్పుడు. అయితే చాలా చాలా బాగుంది. మా కిడ్స్ అయితే బాగా ఎంజాయ్ చేశారు. ఓన్లీ పార్క్ అనే కాదండి, అక్కడ ఓకే. ప్లే ఓకే. ఏరియా ఉంది సరే. అండ్ రకరకాల వాళ్ళకి అట్రాక్ట్ అయ్యే బొమ్మలు కానీ అండ్ గార్డెన్ కానీ అండ్ స్నాక్స్ ఐటమ్స్ అండ్ ప్లే గ్రౌండ్ అండ్ ప్లే ఐటమ్స్ చాలా చాలా రకాలు పెట్టారండి అక్కడ. సో ఈవినింగ్ టైం, ఈవినింగ్ 5 o'clock అయితే ఓపెన్ అవుతుందండి. ఇది 5 to 8 ఉంటుంది. సో మనమైతే పిల్లల్ని తీసుకెళ్ళి వాళ్ళతో పాటు మనం కూడా ఎంజాయ్ చేసే చక్కటి ప్లేస్ అండి. చూడండి, సో వీడియోలో అన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి. బ్యాక్గ్రౌండ్ చూసారా, ఎలిఫాంట్స్ అని, టాయ్ బొమ్మలు, టైగర్స్, లయన్స్ అండ్ డీర్స్ లాంటి బొమ్మలన్నీ చాలా పెట్టారు పిల్లలు అట్రాక్ట్ అవ్వడానికి. ఇదో కార్ రైడ్స్ పెట్టారండి, చాలా రకాలు ఇంకా ఎన్నెన్నో ఉన్నాయి. చూడండి, పిల్లలు ఆడుకోవడానికి ప్లేస్ కూడా ఎంత ఆహ్లాదకరంగా ఉంది. అలా వెళ్తూ ఆ స్టేజ్ అది డాన్స్ వేసుకోవచ్చు, పిల్లలు రీల్స్ తీసుకోవచ్చు, చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఇట్స్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ కిడ్స్ ఇన్ సమ్మర్ అనే కాదండి, ఈవినింగ్ టైంలో ఎప్పుడన్నా వెళ్ళే మంచి ప్లేస్. సో పెద్దాపురం వస్తే మాత్రం తప్పకుండా విజిట్ చేసే ప్లేస్ అండి ఇది. సో చూడండి, పిల్లలు ఎలా ఆడుకుంటున్నారో పైకెక్కి. సో సేఫ్ ప్లేస్ అండి, అంటే మనం వెనకాల ఉండాలి, కానీ చాలా మంచి ప్లేస్ అండి. అందరూ చూడాల్సిన ప్లేస్. హాయ్ పెద్దాపురం శ్రేయాన్స్. వస్తే మాత్రం తప్పనిసరిగా విజిట్ చేయాల్సిన పార్క్ అండి ఇది. హాయ్. సో పిల్లలైతే చాలా ఎంజాయ్ చేస్తారు. సో నేనైతే వాళ్ళతో పాటు నేను కూడా ఎంజాయ్ చేశాను. సో మీరు కూడా తప్పకుండా వాళ్ళతో పాటు వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళాలని కోరుకుంటున్నాను. పెద్దాపురం వస్తే మాత్రం ఈ పార్క్ మాత్రం ఎప్పటికీ మిస్ చేయొద్దు. సో ఇంకా అంటే మీకు కొన్ని రైడ్స్ చెప్పాను నేను. అలాగే కాకుండా టాయ్ ట్రైన్ ఒకటి ఉందండి, పిల్లలు చాలా అట్రాక్ట్ అవుతారు. సో పార్క్ మొత్తం ఒక రౌండ్ వేసి తీసుకొస్తారు అండ్ కాస్ట్ కూడా చాలా తక్కువ అండి. ఎంట్రన్స్ టికెట్ అంటూ ఏమీ లేదు, మనం అక్కడ రైడ్స్ ఎక్కిన దాన్ని బట్టే మనకు ఉంటుంది అంతే. అండ్ స్నాక్స్ కూడా మనకి భయం లేదు, పిల్లలు ఏమన్నా అడుగుతారేమో ఏం చేయాలనే ఆలోచన కూడా అక్కర్లేదు. లోపల మనకి స్నాక్స్ అన్ని విధాలుగా మనం ఒక 1 hour పైనే తప్పకుండా ఎంజాయ్ చేసే ప్లేస్ అండి. అదిగో చెప్పాను కదండి, బొమ్మలు ఉన్నాయి, టైగర్స్ అని, డీర్స్ అని, మంకీస్. ఇలా పిల్లలతో అయితే చాలా ఎంజాయ్ చేస్తారండి. మీరు వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేయండి. చూసారా టైగర్, చూసారా ఎలా ఉందో. సో పిల్లలైతే భయపడరు. సో అవి చాలా అట్రాక్టివ్గా కూడా ఉన్నాయి. దగ్గరికి వెళ్ళి మనం టచ్ చేయొచ్చు, మనం ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. అక్కడ ఫొటోస్ తీసుకోవడానికి, వీడియోస్ తీసుకోవడానికి రెస్ట్రిక్షన్స్ అయితే ఏమీ లేవండి. పెద్దాపురం వచ్చినప్పుడు తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్లేస్. సో మీకు ఇందులోనే టాయ్ ట్రైన్ కూడా నేను చూపిస్తున్నాను. మేమైతే ఒక 3 times ఎక్కామండి. పిల్లలతో చాలా సరదా పడవు. చీతాస్ చూసారా, చీతాస్, వావ్ చీతాస్. చూడండి ఎలా టచ్ చేస్తున్నారు పిల్లలు, భలే ఎంజాయ్ చేస్తున్నారు కదా. సో టాయ్ ట్రైన్ వీడియో కూడా మీకు చూపించేస్తున్నాను. ఒక పార్క్ చుట్టూ అయితే ఒక రౌండ్ అయితే భలే వేస్తారండి. మొత్తం పార్క్ ఎలా ఉంటుంది అనేది ఒక్క వ్యూలో మనకు చూపిస్తారు వాళ్ళు. సో తప్పకుండా విజిట్ చేయండి. పెద్దాపురంలోనేనండి, ఎక్కడెక్కడికో వెళ్ళి ఎంజాయ్ చేయాల్సిన అవసరం లేదు. సో శతాబ్ది పార్క్. సో మీరు ఎవరిని అడిగినా సరే చెప్తారు మీకు పెద్దాపురంలో శతాబ్ది పార్క్ ఎక్కడ అనేది. సో మేమైతే ఒక 3 times వరకు ఎక్కేసామండి. ట్రైన్ అండ్ టికెట్ కూడా చాలా రీజనబుల్ అండ్ 20 రూపీస్ ఫర్ కిడ్స్ అండ్ 30 రూపీస్ ఫర్ అడల్ట్స్ అంతేనండి. వాళ్ళు మొత్తం వ్యూ మొత్తం అయితే చూపిస్తారు మీకు. సో బాయ్ బాయ్.